నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రెడ్మీ నోట్ 4కి MI UI 9 వెర్షన్ 9.2 అప్డేట్ రావడం జరిగింది. సో దానికోసం వీడియో కూడా చేశాను. సో ఇంకా ఎవరైనా సరే ఇంకా అప్డేట్ చేసుకోకపోయి ఉంటే కనుక మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఒకసారి సిస్టమ్ అప్డేట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఆటోమేటిక్గా OTA ద్వారా అప్డేట్ రావడం జరుగుతుంది. సో అవన్నీ అప్డేట్ చేసుకోండి. సో దానికోసం ఓ వీడియో కూడా చేశాను. సో ఈ వీడియోలో మనం అప్డేట్ చేసిన తర్వాత ఎటువంటి కొత్త ఫీచర్స్ వచ్చాయి, సో ఏ చేంజెస్ మనం అబ్జర్వ్ చేసామనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో నేను అప్డేట్ చేసి ఒక రోజు తర్వాత యూజ్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ ఒక రోజులో నేను ఐడెంటిఫై చేసిన కొన్ని చేంజెస్ అని అబ్జర్వ్ చేసిన కొన్ని ఫీచర్స్ అనేవి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూస్తున్నాండి, నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా చూసుకుంటే మనం సెట్టింగ్స్లో మనకి ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. మన ఇక్కడ అబౌట్ ఫోన్ అనేది మనకి టాప్లో వచ్చింది. సో ఇక్కడ మనం ఫస్ట్గా మనం చెక్ చేసేది, సో ఇక్కడ మనం సిస్టమ్ అప్డేట్ ఇక్కడ చెక్ చేయాలి. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మీరు, MI UI 9.2.1.0 స్టేబుల్ వెర్షన్ అనమాట ఇది. సో ఇది మన ఇప్పుడు ప్రెజెంట్ స్టేబుల్ వెర్షన్లో ఉన్నాం. సో ఇక్కడ మన సెట్టింగ్స్లో కొన్ని చేంజెస్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో టాప్లో మీకు కనిపిస్తుంది కదా అబౌట్ ఫోన్ అనేది. సో మనకి ప్రీవియస్ అప్డేట్లో అయితే మనకి కిందన వచ్చేది, సో బాటమ్ ఉండేది అబౌట్ ఫోన్ అనేది. సో మనం MI UI 9.2.1.0కి అప్డేట్ అవ్వడం వల్ల ఈ అబౌట్ ఫోన్ అనేది మనకి టాప్కి రావడం జరిగింది అనమాట. సో ఇదొకటి నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, December 5th అనమాట. సో మనకి ఇంకా 1 month లేట్గానే ఉంది. సో ఈ అప్డేట్లో పరంగా చూసుకుంటే మనకి లేటెస్ట్ అని చెప్పొచ్చు. సో మీ నెక్స్ట్ అప్డేట్లో మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది మనకి ఇంకా అప్డేట్గా తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం డిసెంబర్లోనే ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మనం హోమ్ స్క్రీన్లో ఉంటే కనుక మనం జస్ట్ లెఫ్ట్ సైడ్కి నుంచి స్వైప్ చేస్తే కనుక లెఫ్ట్ టు రైట్, సో విధంగా మనకి ఒక అసిస్టెంట్ అనేది రావడం జరిగింది, MI అసిస్టెంట్. సో ఇక్కడ మనం ఏవైనా సరే షార్ట్ కట్స్ ఏవైనా మనం ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ యాప్కి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి అవన్నీ అక్కడ నేనైతే ఇలా ఫోల్డర్ వైజ్ పెట్టుకున్నాను. సో చాలామంది ఏం చేస్తుంటారు, ఓన్లీ సింగిల్ యాప్స్ మాత్రం పెట్టుకుంటారు. సో ఈ విధంగా పెట్టుకుంటారు. సో వాళ్ళ ఫేవరెట్ ఏమైనా ఉంటాయి కదా యాప్స్ రెగ్యులర్గా యూజ్ చేసి, సో అవన్నీ ఎత్తుక్కోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా మనం ఇక్కడ షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కనుక స్వైప్ చేస్తే మనకి ఈ విధంగా ఒక అసిస్టెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను యూట్యూబ్ స్టూడియో అండ్ వాట్సాప్ ఫొటోస్ అండ్ పేటిఎం, సో ఈ మూడు నేను డిఫాల్ట్గా అంటే షార్ట్ కట్స్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా నేను ఇక్కడ నుంచి యూట్యూబ్ వీడియో అనేది ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ నుంచి యాప్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అదర్స్ అంటే ఇంకా మనం ఏవైనా సరే ఇంకా ఎక్స్ట్రా అక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కొన్ని అంటే అప్డేట్తో పాటు వచ్చిన కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో అవి కాకుండా మనం ఇంకా మనకు నచ్చిన యాప్స్ అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. కిందకి ఇలా స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ సెలెక్ట్ అదర్ యాప్స్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి మనం ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటామో యాప్స్ అయితే ఉంటాయి కదా మనం రెగ్యులర్ యూజ్ చేసే, సో క్రికెట్ బజ్ కానీ, లేకపోతే న్యూస్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ఫొటోస్ కానీ, లేకపోతే కెమెరా కానీ, ఈ విధంగా చాలా యాప్స్ మనం యూజ్ చేస్తుంటాం. హైక్ లేకపోతే వాట్సాప్, సో ఇవన్నీ మనం కావాలంటే అక్కడికి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఒక ట్రైన్ మ్యాన్ ఉంది కదా ఫ్రెండ్స్, లేకపోతే సబ్స్క్రైబర్ అకౌంట్ ఉంది కదా, సబ్స్క్రైబర్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక నాకు ఇక్కడ ఈ అసిస్టెంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట షార్ట్కట్గా. సో ఈ విధంగా మీకు నచ్చిన యాప్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి MI UI వెర్షన్ 9.2.1.0లో అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా మీరు, యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే నేను డైరెక్ట్గా ఏవైతే యాప్స్ యాడ్ చేసుకుంటానో సో యాప్స్ అనేది నేను ఇక్కడ నుంచే చూడవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఓలా క్యాబ్స్ ఏమైనా సరే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం క్రికెట్ న్యూస్ స్కోర్స్ అనేది చూసుకోవచ్చు. అదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం టీమ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫేవరెట్ టీం ఏవైనా ఉంటే సరే, మనం ఏవైనా మ్యాచెస్ అవుతుంటే సరే అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మన ఇండియా టీమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. సో టిక్ మార్క్ ఇచ్చేస్తే కనుక మనకి ఇక్కడ క్రికెట్లో అంటే క్రికెట్ సెక్షన్ ఉంది కదా, సో కేటగిరీలోన. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా మన
ఏవైతే ఇండియా మ్యాచెస్ అవుతుంటాయో సో ఆ మ్యాచ్ యొక్క లైవ్ అప్డేట్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి క్యాలెండర్ ఈవెంట్స్ ఏవైనా సరే ఉంటే కనుక మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి. సో అదేంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే అక్కడ చూసుంటారు కదా మీరు. సో మనకి టాప్లో మనకి యాప్స్ అనేది ఉన్నాయి, షార్ట్ కట్స్ అనేది, తర్వాత నోట్ అని ఉంది, తర్వాత ఓలాస్, తర్వాత క్రికెట్ అండ్ అదేవిధంగా క్యాలెండర్ అని ఉంది. సో వాటికి మనం అంటే టైం అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 7 అంటే మన కింద పైన కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు నచ్చింది. సో మనకి నాకైతే ఎక్కువగా ఓలా అనేది ఎక్కువ యూజ్ అయితే ఉండదు. సో అండ్ క్యాలెండర్ కూడా ఎక్కువ యూజ్ ఉండదు. సో దానికోసం నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో మీరు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్కోర్ అనేది పైకి రావడం జరిగింది అండ్ ఆ షార్ట్ కట్స్ అనేది కూడా పైకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎక్స్ప్లోరర్ ఉంది కదా మనకి ఇక్కడ ఎక్స్ప్లోరర్. సో ఎక్స్ప్లోరర్ అంటే మనకి కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరిగింది, కంప్లీట్ థీమ్ అవడం అంటే ఐకాన్స్ అనేవి మొత్తం స్టైల్ అంతా మొత్తం మారిపోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనకి ప్రీవియస్గా ఇక్కడ ఈ విధంగా ఉండేదన్నమాట. జస్ట్ వీడియోస్, డాక్యుమెంట్స్, ఇమేజెస్, మ్యూజిక్, ఎపిక్ ఫైల్స్ ఈ విధంగా మనకి జస్ట్ ఉండేది. సో ఇప్పుడు మాత్రం మనకి పైన అంటే రీసెంట్ యాప్స్ అండ్ ఫోల్డర్ వైజ్ అంటే ఇక్కడ మనం రీసెంట్గా తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సో ఇక్కడ మనకి రీసెంట్లో కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కనిపిస్తాయి అనమాట, అంటే వీడియోస్, మ్యూజిక్ అండ్ ఇమేజెస్ అనేసి. సో నెక్స్ట్ మనం రైట్ సైడ్ స్వైప్ చేస్తే కనుక మన డివైస్లో ఉన్న అన్ని ఫోల్డర్ వైజ్గా డేటా అయితే మన ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవియస్గా ఇదే విధంగా ఉండేది. సో అదే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కాకపోతే ఇక్కడ ప్రీవియస్ దానికి ఇప్పుడు ఎక్స్ప్లోరర్కి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఐకాన్స్ అనేది చేంజ్ అయింది, థీమ్ అనేది కొద్దిగా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ కిందన మనకి ఈ విధంగా వచ్చేది కాదు ప్రీవియస్గా యాప్ ఫోల్డర్స్ అనేది. అంటే మనకి ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా మనం యూజ్ చేసే యాప్స్. సో యాప్స్ పరంగా అంటే మన కెమెరా అంటే ఫొటోస్ అనేవి వస్తాయి అనమాట. అండ్ అదేవిధంగా డౌన్లోడ్స్ అనగా మనం ఏవైతే డౌన్లోడ్ చేస్తుంటో అవన్నీ వస్తాయి. అండ్ హైక్, మెసేజెస్, సో దానికి సంబంధించిన అంటే యాప్స్ వైజ్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం మళ్ళీ అక్కడ ఫోల్డర్స్లో వెళ్ళి మనం వాట్సాప్ ఫోల్డర్ ఎక్కడుందనేసి ఎత్తుక్కోకుండా డైరెక్ట్గా మనం అక్కడ కేటగిరీ వైజ్లోనే మనం అక్కడ వాట్సాప్ అని క్లిక్ చేస్తే కనుక వాట్సాప్లో మనం సెండ్ చేసి రిసీవ్ చేసుకున్న మెసేజెస్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదో మంచి విషయం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏవైనా సరే ఇమేజెస్ చూసుకుంటే కనుక మనం ఒక ఆప్షన్ వచ్చింది. సో అక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక లొకేషన్కి వెళ్ళి ఫోటో తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఎడిట్ చేయడానికి మనం ఎడిట్ చేస్తే కనుక మనం లాస్ట్లో మనకు ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎరేజ్ అనేది లాస్ట్లోన ఎడిట్లోకి వెళ్ళి మనం ఎడిట్కి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ ఫోటో ఉంటుంది, ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే మనం లాస్ట్లోకి వెళ్తే కనుక మనకి ఎరేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆబ్జెక్ట్స్ అండ్ లైన్స్ అనేది 2 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్లో ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఈ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి జస్ట్ సింపుల్గా ఏ ఆబ్జెక్ట్ అయితే నేను రిమూవ్ చేయాలనుకుంటున్నానో సో ఆ ఆబ్జెక్ట్ మీద జస్ట్ అలాగా సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి మన ఇమేజెస్లో ఏవైతే మనం తీస్తుంటాం కాకపోతే చాలామంది కొన్ని అన్వాంటెడ్ ఇమేజ్ లొకేషన్స్ అనేవి పడుతుంటాయి. సో చూసారు కదా ఎంత క్లియర్గా అంత మ్యాచ్ అయిపోయింది. సో మనకి అసలు అక్కడ మనం ఎడిట్ చేసినట్టుగా అసలు కనిపించట్లేదు, అంత క్లియర్గా పర్ఫెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. సో ఇదే ఆబ్జెక్ట్ కాదు, సో ఇంకా ఇమేజెస్ ఉంటాయి. సో ఎవరైనా సరే మనం ఫొటోస్ తీస్తుంటే కనుక మనకి మన లొకేషన్ సడన్గా ఎవరు వస్తుంటారు. సో అవన్నీ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం నోటిఫికేషన్ ప్యానల్లోన సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇక్కడ డేటా యూసెస్ అనేది మనకి ప్రీవియస్ అప్డేట్లు ఏముండేది, మనం డైలీ యూజెస్ మాత్రమే కనిపించేది. అంటే ఒక రోజులో అంటే ఈరోజు అయితే జనవరి 26th. సో ఈరోజు ఏవైతే మన యాప్స్ అంటే ఎంత డేటా అయితే యూజ్ చేసి ఉంటామో ఆ డేటా మాత్రమే చూపించేది. సో అప్డేట్లో భాగంగా మనకి ఇక్కడ టుడే అంటే ఈరోజు యూజ్ చేసింది అండ్ ఈ మంత్ మొత్తం యూజ్ చేసింది కూడాను ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది కావాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు, లేదంటే మనం తీసివచ్చు అనమాట. సో ఇక్కడ యూజ్ డేటా నోటిఫికేషన్స్ అవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే తీసివచ్చు.
సో ఈ రెండు అంటే ఇక్కడ మనం 1 మంత్లో ఎంత యూజ్ చేసాం అనేది కూడాను మనకి ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన ఈ అప్డేట్లో భాగంగా మనకి ఎంఐ వీడియో అనేది ఒక యాప్ అనేది రావడం జరిగింది. సో ఈ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం డివైస్లు ఏవైతే ఉంటాయో వీడియోస్ అన్నీ కూడాను మనకి ఇక్కడే డిఫాల్ట్గా అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ మనకి 2 కేటగిరీస్ వైజ్లో అంటే వీడియోస్ అండ్ ఎక్స్ప్లోరర్. సో అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం సింగిల్ వీడియో వైజ్ కనిపిస్తుంది ఈ వీడియోస్ అంటే. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే కనుక మనకి ఫోల్డర్ వైజ్ ఏ ఫోల్డర్లో ఏ వీడియోస్ ఉన్నాయి సో ఆ కేటగిరీ వైజ్ కూడా కనిపిస్తాయి. సో చాలా వరకు కస్టమైజ్ చేసి ఒక మంచి అప్డేట్ అనేది ఎంఐ యూఐ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సింగిల్ అంటే మనకి ఎక్కువ వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ మనం సెర్చ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఉన్నాయి కాబట్టి మనకి ఫోల్డర్ వైజ్ సో ఏ ఫోల్డర్లో మనం ఏ వీడియో కావాలో ఆ వీడియో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఒక రోజు యూజ్ చేశాను అప్డేట్ చేసిన తర్వాత. సో అప్డేట్ చేసి ఒక రోజు యూజ్ చేసిన తర్వాత నేను వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే నేను ఐడెంటిఫై చేశాను. సో ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ఆప్షన్స్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది. సో నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్న వాచ్ టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో మీరు అండ్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేసి కొంచెం వాచ్ టైం ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్. బై బై. జై హింద్.